రాళ్లతో కొట్టువాడిని. వేగంగా విసిరేవయ్యా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడరా. అయ్యో నిన్ను వాడిని పట్టుకోలేదు సార్. మీరు కళ్ళు తిరిగి కింద పడి ఉన్నప్పుడు వాడిని ఎలా పట్టుకోగలం చెప్పండి. ఇప్పుడు నువ్వే పట్టుకున్నానని అన్ని ఛానల్కి న్యూస్ ఇచ్చావు. అది అలా కాదు సార్. కర్త గారి టీములో ఉండి సిఐ విఘ్నేష్ ఒక హంతకుడిని పట్టుకున్నాడని సార్ మిస్టేక్ అవ్వకండి. గుండెల్లో సెంటర్ పాయింట్ లో అది తగిలింది. అందుకనే సార్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాం. ఇంకా వాడిని పట్టుకోలేకపోతున్నాం. సిటీ మొత్తం అతన్ని వెతుకుతున్నాం సార్. వాడు మనం అనుకున్నట్టుగా సార్ చదువుకున్న దొంగ సార్. ఎంతవరకు చదువుకున్నాడు? లేదు సార్, వాడు తెలివిగలవాడని చెప్తున్నాను. వాడు పెద్దవాడైతే వాడికంటే ఎక్కువ నేను. అది నాకు తెలుసు సార్. ఓయ్, మినిస్టర్ ఫోన్ కు వచ్చిన అన్ని నెంబర్లు ట్రేస్ చేసావా? చేశాను సార్. 7 గంటలకు చేసింది లీడర్ కేటీఆర్, 7:15 గంటలకు చేసింది సిటీ హాస్పిటల్, 7:30కి పాపచ్చన్ గ్రూప్ కంపెనీ పాపచ్చన్, 7:40-45కి చేసింది మినిస్టర్ గారి ఇంకొక రెండో పార్టీ. అదెవరు? మినిస్టర్ గారి 2 వీక్నెస్ సార్. ఆ సమయంలో వాళ్ళు అక్కడికి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకో చోట బిజీగా ఉన్నారు సార్. వేరే వాళ్ళతో వేరే వాళ్ళు అది సార్. నేను చెప్పాలంటే ఎండ చాలా ఎక్కువగానే ఉంది, తీసుకొచ్చే లోపల లేట్ అయింది. ఆగరా అక్కడ. నన్నేం చేయకండి సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయితే ఎందుకురా పరిగెడుతున్నావు? భయంతోనే మంత్రుల గురించి ఎంక్వైరీ చేస్తానని అందుకే అలా పరిగెట్టాను. నిజంగా నేనేం చేయలేదు సార్. చంపడానికి వచ్చిన వాళ్ళే చూసింది నిజమే సార్. సార్ వదిలేయండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. ఒక ఎవిడెన్స్ దొరికింది సార్. మినిస్టర్ చంపిన వాడిని చూశాడట సార్. నీ పేరేంటి? ఆరుముఖం. మినిస్టర్ వంట మనిషి ఆరుముఖమేనా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను పని చేసే చోట్లో అయ్యగారికి ఒంట్లో బాలేదు, పక్క రూమ్ లో ఉన్నారు, పొరపాటుగా వచ్చేసాను. మినిస్టర్ ని చంపడానికి వచ్చిన వాళ్ళని నువ్వెలా చూసావు? అది సార్. వీడు చెప్పేది చూస్తుంటే హత్యలో బాగా ఉన్నట్టుంది. లేదు సార్, మినిస్టర్ చనిపోయే 2 రోజుల ముందు మెడ పట్టుకుని అక్కడి నుంచి బయటికి గంటేశారు సార్. చెల్లి పెళ్లి కోసం కొంచెం డబ్బులు అడిగాను సార్, అంతే సార్. అంతకు మించి ఏమి అడగలేదు సార్. మినిస్టర్ చనిపోయిన రోజు అతని కార్ వెళ్లేది నేను చూశాను. అతన్ని చూసి నేను అడగాలనే వెళ్ళాను, కానీ తర్వాత అప్పుడు కొట్టు దగ్గర పోలీస్ జీప్ ఉండేది చూశాను. పోలీస్ జీపా? అవును సార్. నువ్వు చూసావా? చూశాను సార్. అబద్ధం చెప్పావంటే నీ ముఖాన్ని పచ్చడి చేస్తాను. నువ్వు చూసావా? నువ్వు కొంచెం సైలెంట్ గుండు, వాడు చెప్పని. సార్ వీడి చెప్పేది చూస్తుంటే పోలీసులు ఏదో చేసినట్టుంది. పోలీసు వాళ్ళు చేయరంటావా? అది సార్ కాస్త ఓర్చుకో. పోలీసులు బాగా కొట్టారా? రమేష్, నేను నీతో ఒకటి చెప్పొచ్చా? మగవాళ్ళని అస్సలు నమ్మకూడదని నేను అనుకుంటుండేదాన్ని, కానీ ఇప్పుడు నిన్ను దగ్గరగా చూసిన తర్వాత ఐ థింక్ యువర్ ఎ జెంటిల్మెన్. ఈ కేఆర్ మనవరాలికి మొదటిసారి అలాంటి ఫీల్ వచ్చింది. మనసు మారిపోతుందేమోనని ఒక భయం. అందువల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై నేను ఇక్కడే ఉంచితే అస్సలు బాగుండదు. నేను చెప్పాను కదా, మా అమ్మ కోసమే. లేదంటే నేను ఎప్పుడూ ఈ ఊరు వదిలి. భయపడ్డావా? నేను ఊరికే అన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నిజం చెప్పాలంటే నేను చూడకుండా నేను అస్సలు ఉండలేను. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలని ఒక ఆశ. ఎస్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వినపడేటట్టు చెప్పు. ఎవరు సిబిఐ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిబిఐ సేతురామయ్యారంతా సినిమాల్లోనే ఉంటుందయ్యా. కమిషనర్ కర్త లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ఈ కేసులో ఇంకొక సిబిఐ అనేది అవసరం లేదు. అండర్స్టాండ్? సార్, హోమ్ మినిస్టర్ వచ్చేసాడు సార్. ఇక్కడికి వచ్చారా? నారాయణ గారిని చంపిన వాళ్ళని కనిపెట్టాలని ఆయనతో నేను చెప్పాను.
సార్ బాగున్నావా? చెప్పకుండానే సడన్ గా మరి హోమ్ వచ్చేసారు. మినిస్టర్ అంటే ఏమనుకుంటున్నావు? అలా సునామీ లాగా వస్తాను పోతూ ఉంటాను. పోలీసులు ఎప్పుడు ఒక స్మార్ట్ పిక్కల్ లాగా ఉండాల్సిందే. తేతర్జీ సార్ స్ట్రాటజీ అంటున్నారు. ఎస్ నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. సార్ లోపలికి రండి. వై నాట్? ఎవరిని నీ తక్కువ చేసి గాని డబ్బు గల్లోళ్ళు పేదలని ఎక్కడికైనా వస్తారు. నువ్వు వెళ్తావు రా. చెప్పారంటే నేనే అక్కడికి వచ్చేవాడిని ఇట్స్ కదా ఓకే. బై ది బై కేసు విచారణలో మీరు ఎవరి దగ్గర దెబ్బలు తిన్నారు నిన్నానే? సార్. అదేం లేదులేండి, చిన్న దెబ్బే. అవును, దాని గురించి అడుగుతున్నాను. మన ప్రజలు మన ప్రభుత్వం నన్ను బలవంత పెట్టి నన్ను మంత్రి చేసినా కూడా మీలాంటి పోలీసులు నేను మర్చిపోగలనా? నేను నిన్ను స్వయంగా చూసి విచారిద్దామని వచ్చాను. మా ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టింగ్లో ఉన్న మా నటరాజ్ సార్ కేసు గురించి మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారని పొద్దునే డీజీపీ చెప్పారు. తెలిసిన వెంటనే హాస్పిటల్కి బయలుదేరారు. అప్పుడు నేనే చెప్పాను డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారని. ఆ హ్యాపీ న్యూస్ విన్న వెంటనే చాలా సంతోషం అయింది సార్. మీకు చెప్పొద్దు, మినిస్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కలుద్దామన్నారు. కిరోసిన్ కలిపి పెట్రోల్తో నడిపిన ఆటో అని మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని అనుమానించాను. కానీ ఇప్పుడు ఐఎమ్ అండర్స్టాండింగ్ యు ఆర్ వెరీ వైలెంట్. ఇంటెలిజెంట్ అంటున్నారు. ఎస్ నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. మరి ఆటోని కనిపెట్టారా? పట్టుకున్నాం సార్. పొద్దున్నే ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. వాడిని విచారించారు. అవును సార్, ఆటోలో వస్తున్నప్పుడే కనిపెట్టాం. ఎవరది? మీరనుకునే వాళ్ళే. త్వరలోనే హంతకుడిని అరెస్ట్ చేయండి. నేను మంత్రి చైర్లో కూర్చున్న వెంటనే ఈ కేసును ముగించానంటే అది నా సర్టిఫికేషన్. నేను ఇవ్వాల్సిన ప్రమోషన్ ని నీకు ఇప్పిస్తాను. సార్ కత్తా సార్ ఇన్వెస్టిగేషన్ లో నేను ఉన్నారు సార్. నీకు ఖచ్చితంగా ప్రమోషన్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఉట్టి సిఐగా ఉంటే సరిపోతుందా? నువ్వు ఒక ఏఐసి అవ్వకూడదా? వాంతి తీరా, బండి తీరా. నువ్వే ఏసే అయితే నాకు కూడా బాగుంటుంది. ఏమంటావు? సార్ నన్ను నమ్మండి సార్, నేను చెప్పిందంతా నిజమే. ఓకే సరే నందిని, మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మినిస్టర్ని కలవలేదు, ఆయన మర్డర్ కేసులో మీకేం సంబంధం లేదు, అంతేగా? అవును సార్. విఘ్నేష్. సార్ భార్గవ్ వాడిని ఈడ తీసురా. ఇతను మీకు తెలుసా? నీకు ఈవిడ తెలుసా? తెలుసు తెలుసు సార్. ఎలా తెలుసు? నేను టీవీ న్యూస్లన్నీ చూస్తాను సార్. నటరాజ్ తరపున కేసు ఇచ్చింది వీళ్లే కదా సార్. ఆ రోజు ఆటోలో వచ్చి దిగింది ఈవిడేనని తెలుసా? అవును సార్, నా కళ్ళారా చూశాను సార్. కన్ఫామ్గా ఈవిడే. సరే నువ్వు వెళ్ళు. సరే సార్. ఇప్పుడు మీరేం చెప్తారండి? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఈ దుర్గాతో కొట్టేస్తాను. తన బరువు 98 కిలోస్ తెలుసా? ఏయ్, ఆ వెయిట్ వదలవయ్యా. ఆవిడేదో భయంలో అబద్ధం ఆడేసింది. ప్రతిసారి నిజాలు చెప్తారా? ఏమి నందిని గారు? మినిస్టర్ మీద మీరిచ్చిన అబద్ధపు కేసు, కాలేజీలో మినిస్టర్ ప్రసంగం, కొడుకు చేతికి దొరికితే చంపేస్తాడనే భయం, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా హంతకులు కావచ్చు. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఏమంటారు నందిని? లేదండి, నేను ఎవరిని అరెస్ట్ చేయలేదు. మరెందుకోసం గెస్ట్ హౌస్కి వెళ్ళారు? హత్య జరిగిన రోజున 7:30కి సిటీ హాస్పిటల్ నుంచి మీరు మినిస్టర్ ఫోన్కి కాల్ చేస్తున్నారు. వద్దు నందిని, అబద్ధం చెప్పి మభ్య పెడదామని మీరు ఆలోచించకండి. ఎందుకోసం మీరు మినిస్టర్ కాల్ చేశారు? వేరే దారి లేక. నేను ఒక మార్గం చెప్తాను. చెప్తే నా గౌరవం పోతుంది తెలుసు, కానీ ఈ పరిస్థితిలో నేను ఎంత ఆలోచించినా నాకు ఏ మార్గం తెలియలేదు. నేను విన్న సమాచారం బట్టి చూస్తే రమేష్ ఇప్పుడు పోలీసు చేతుల్లో ఇరుక్కున్నది ఖాయం. రమేష్ని వాడు ఏదైనా చేసే ముందు మనం ఏదైనా చేయాలమ్మా. మీరేమి ఆలోచించకుండా నటరాజ్ మంత్రికి కాల్ చేయండి. ఏమీ ఆలోచించకండి, ఏదో ఒకటి చేసి రమేష్ని కాపాడాలి మనం. అది ఆయన అనుకుంటేనే అవుతుంది. మీరు కాల్ చేయండి. నేను కాల్ చేశాను. నా కొడుకు వాళ్ళ కస్టడీలో ఉన్నాడని గెస్ట్ హౌస్కి వెళ్ళి క్షమాపణ కోరితే చంపకుండా వదిలేస్తా అన్నారు. అది వినేసి మీరు అక్కడికి వెళ్ళారా? ఇంతకుముందు మీరు అక్కడికి వెళ్ళారా? లేదు, ఆ చోటు నాకు తెలుసు. గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ముందున్న గేటు మూసింది, అంతేగా? ఆ ఆటో డ్రైవరే మీకు వెనక గేటు చూపించాడు. అవును. మీరు లోపలికి వెళ్ళిన వెంటనే మీరు చేసిన ట్రాప్లో ఆయన పడిపోయారని అనుకున్నారు. బాగా తాగి ఉన్న మినిస్టర్ మిమ్మల్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే మీరు ఆయన్ని తోసేసి మీ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ మీరు ఉంచుకునే కత్తిని తీసి వెనక నుంచి పొడిచారు. లేదు, నేను చంపలేదు. అప్పుడు ఎవరు చంపారు?
నాకు తెలీదు సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మినిస్టర్ ప్రాణాలకి పోరాడుతూ ఉన్నారు. ఇది నేను నమ్మాలి, అంతే కదా?